ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. స్వప్న స్వప్న అక్క ఇక రావే. ఏందక్క ఇంకా బేషన్ తీసుకురా ఇవి అప్పాలంలో పోద్దాం. తెత్త చెయ్యి చెయ్యి అని అంటారు, చేస్తే తినరు. ఇద్దరిద్దరే అన్నదమ్ములు. అట్టిగా కరావాయే పోయక్క. మంచిగా ఉన్నాయి కదా అక్క, ఖరాబ్ ఎందుకైనా వచ్చినాక అలకే పెడదాం మళ్ళా. అవునే స్వప్న, ఇంకా పద్మక్క చిట్టి పైసలు లేవని అడుక్కొని పోయింది మన దగ్గర. నేను 4 రోజులు లేకపోతుంది, మా అవ్వగారి ఇంటికి పోతుంది. నేను లేనప్పుడు ఇట్లా చచ్చిపోయిందా? ఏడొచ్చిందక్క, ఆమె రాలేదు, పైసలు ఇయ్యలేదు. ఏం బౌరుపుల మనసులే. సొచ్చదాకా సోమలింగం, సొచ్చినాక రామలింగం అని ఇచ్చదాకా ఇంటి 3 చుట్లు తిరిగింది. తీసుకున్నది అవతల పడ్డది. ఇక ఇత్తలేదా మళ్ళా నెల రావట్టే. మన పైసలే కాదక్క, ఇంకా జాకెట్ కుట్టే మంజులక్కకు బొచ్చడు పైసలు ఇవ్వాలన్నట. ఈ పద్మక్క మన పైసలు ఇస్తుందో ఏం చెప్తుందో. ఇయ్యకుంటుంటారానే, నేను పోయి అడిగేస్తావు దాన్ని. నువ్వెందుకు తీయక్క, నేను పోయి అడగత్తతి. నీ లెక్క మెత్త మెత్తగా ఉంటే ఇస్తారనుకుంటానవా అనే? దాని ఇంటికి పోయి దాని ముక్కు ఉండి వసూలు చేసుకొని వస్తా నేను. అయ్యో నువ్వేమిటి కాక పోయి మళ్ళీ లొల్లి అద్దుతి, నేను పోయి అడిగత్తా. నాకు ఇయ్యకపోతే నువ్వు పోయి అడుగుతుతి. సరే తి పోయి రాపో, మళ్ళీ అదేటన్నా పోతుందా ఇంత. సరే అక్క, పొయ్యి మీద పాలు పెట్టినా అవి బంద్ చేయి, నేను పోయి అడగత్తా. సరే ఆ స్టవ్ బంద్ చేసి నేను బట్టలు ఉతుకుతా పోయి. అయ్యో అక్క, నేను బట్టలు విండినా బోల్ దోమినా పనేం లేదు. నువ్వు టమాటా చెట్లకు నీళ్ళు పట్టేటప్పుడే పనంతా చేసిన నేను. ఆ పాలు ఒకటి బంద్ చేయి. ఆగో నేను చేయకపోతున్నానే, వచ్చినాక చెరో పని చేసుకుంటాం కదా. ఏవలమైతే ఏందక్క, పని తీరింది ఒకటి లెక్క. నువ్వు పని మీద ఉండనే ఉంటేవి. సరే సరే గాని పోయి రాపో, అది మళ్ళీ ఎటన్నా పోతుంది. సరే అక్క, నేను పోయి వస్తా. సరే. అరే కింది మాడంతా ఎండిపోతుంది కదా, మా అన్న నీళ్లు పెట్టలేదు అయింది. నేనన్నా మోటార్ ఎత్తా. ఆగో మోటార్ పోతలేదు కదా, మా అన్న ఎక్కడున్నాడు? ఇలా కరెంట్ వస్తలేదు అయింది. అన్ని ఫీజులు మంచిగానే ఉన్నాయి. పోయి మా అన్న నన్ను అడుగుతా. అన్న ఆ కింది మాల నీళ్ళు పెడదామనంటే స్టార్టర్లో కరెంట్ వస్తలేదు. అవునరా, నేను కూడా గమనించిన. 2 రోజులు అయితే అంత వస్తలేదు. నేను ఇంటి మొక్కను పోయేటప్పుడు గా లైన్ మనకి చెప్పిపోతా, సరేనా? సరే మరి నువ్వు మోటార్ గాడికి పోకు, పైలం జాగ్రత్త. సరే సాగిరే కొడుతుంది మరి. సరే అన్న, నువ్వా నీ అత్తిగా. మోనికా, ఏ మోనికా, కొన్ని నీళ్ళు తీసుకురా. ఏంది రోజు జల్దీ ఆస్టోని ఇయ్యాలి, ఎందుకు ఇంత లేట్ అయింది? పొలానికి నీళ్ళు పెడదామంటే స్టార్టర్లో కరెంట్ వస్తలేదు. రాంగ లైన్ మీద చెప్పుకుంటూ వచ్చిన, గందుకే ఆలస్యమైంది. సరే తి, అన్నం పెట్టన్నా తింటావా? ఏ వద్దే, తమ్ముడు వస్తాడు, వచ్చినాక ఇద్దరు కలిసి తింటాం. అక్క ఆ పద్మక్క లేదు కాదక్క, 2 రోజుల నుంచి ఇంటికాడనే లేదట. ఓషిని పాడుగాను, అది పైసలు ఇస్తుందా ఎగ్గొడుతుంది. ఏం పాడో. 2 రోజులు అయితే చూస్తా, దాని సంగతి చెప్తాగు. బాగా వచ్చింది కదక్క, నేను రాలేదు ఇంకా. అత్తండి అట్నే.
అవు బావా ఓ బండి కొనుక్కుంటే ఏంది చేనులకి వెళ్ళి ఎండలో నడుచుకుంటూ రాబడుతుంది ఇప్పుడు నేను రాకుంటే ఎట్లా ఉండి చెప్పు ఏ బండి ఎందుకురా మా అన్నకు లేదా బండి ఆ? మా అన్నకుంటే నాకు ఉన్నట్టేనే మరి ఏది మీ అన్న బండి బండి అరా ఆ. మా అన్న దోస్తుకు అవసరం ఉన్నా అంటే ఇచ్చిండు. అయిపోయా మందికి ఇచ్చుడా ఇక మీకున్నట్టే అవుతుందా బండి ఏ సరే పోనీ రారా నాస్తానప్పా బండి కొనుక్కొని మంచిగా అక్క తీసుకొని పోంగ ఎట్లుంటది ఎటన్నా నాకుంటానే అది తర్వాత. అక్క అక్క ఆ అగో ఈ శంకర్ గారు మళ్ళీ వచ్చిండా? మొన్ననే 4 రోజులు వచ్చి ఉండిపోతే కాదురా, మళ్ళీ ఏమి ఎత్తిపోయిందని వచ్చినావు? అవు అనిలు ఈడేడ దొరికింది నీకు? నేను పొలం కాని చెత్త అంటే తువ్వల కాల్చిండు వదనే. ఇక ఆయన తమని బండి ఎక్కొచ్చి నీటు. బుడు బొంగోలు ఆడ మునుగుతాడు, ఈడ తేలుతాడు, ఈడ మునుగుతాడు, ఆడ తేలుతాడు. ఏమన్నా పని పాడ చేసుకుంటే ఏందిరా? నువ్వు ఇట్లా తిరుగుతా అంటే అవ్వకి ఎంత ఇబ్బంది అవుతుంది? గది కాదక్క గిడా మా దోస్తుగా ఉన్నాడు కలిసిపోదామని వచ్చిన దోస్తుగాడు ఉన్నాడని వచ్చినావో ఇంకా 4 రోజులు ఉండిపోదాం వచ్చినావో ఎవరికెరక? పోనీ తీయక్క, వాని గురించి మనకు తెలియదా? ఈ అక్క ఎప్పుడు గురుతూనే ఉంటది. అన్నం తిందురారి. అన్నమా? అన్నం ఏడున్నదే? మన ఇద్దరం తిన్నాక వాళ్ళిద్దరం అందమే ఉన్నది. పెట్టుపో వాళ్ళిన్ని. సరే అక్క పోడా పోయాడా కూసపో, నేను అన్నం వండుతా. సరే అన్నం తిందామని వస్తే అన్నమే లేదట. పా బావ అక్కడ కూర్చుందాం. నమస్తే బావ. అరే ఆడికి ఈడికి తిరగడానికి సిగ్గు అనిపించలేదా రా? ఈ తిరుగుడేమో పని మీద తిరిగితే కొంత జీతం అని వస్తుంది కాదురా. ఏ ఊకోరి బావా అక్కలు గవే మాటలని బావాలు గవే మాటలంటే ఎట్లా? నా సొంటుడు కూడా ఉండాలి బావా, రావాలి పోవాలి గమ్మత్ అనిపిస్తుంది. ఏమంటావు బావా? మా చెప్పినావు కదా తీరా, ఊళ్ళే కుక్క కూడా నీ లెక్క తిరగది. ఓ దాన్ని సమర్థించుకుంటే చెప్తాను. అక్క జబర్ అంటే పోయి ఆకలి అవుతుంది. కర్రగా వచ్చినాగా ఇంకేమో బావలు వేసుకోవాలి నాకు వేసుకోవాలి. అరే అనిలు, అన్న వీడు ఇట్లయితే సెట్ కాడురా, ఈయనకి లగ్గం చేయాలి. లగ్గం అయితే సెట్ అవుతాడు. చేసుడే అన్న. మొన్న పండగకి మా అత్తగారింటికి పోతే మా అత్త కూడా వీనికి పెళ్లి చేయాలన్నది. ఏనన్నా పిల్లని చూసి పెళ్లి చేయాలి. చేస్తేనే ఈ సోపతులు ఈ తిరుగుడు అన్ని తగ్గుతాయి. చెయ్యిరి బావా, కానీ కట్నం ఎక్కువ పోస్టులను చూసి చెయ్యిరి. ఏం పని వల్ల కొడతానవరా కట్నం ఎక్కువ చేయడానికి? అడగడానికి కొంచెం మానవ అనిపించలేదా? అక్క బువ్వాయిందానే ఆగరాదురా, అంటావో పంటలేవో ఇప్పుడైనా వచ్చింది, అన్నం కావద్దా? మళ్ళా నాకే పడతాను. సరే సరే అయినాక విలువరి బావా. ఎడిపోతాను అన్న? దాకా పోయేస్తారా? ఎందుకురా? మా బొమ్మడి గాడు వస్తాను అన్న. ఇప్పుడు ఇప్పుడు వస్తాడు. గా ఎల్లే బాబు బిడ్డను మా బొమ్మడికి మాట్లాడదాం అనుకుంటాను. మనం పోయి మాట్లాడేద్దాం. ఏంది ఇద్దరు నామలే తీరిక ముచ్చట పెడతారు, ఏడికి పోతారు ఏంది? ఏం లేదు వదనే, మా బొమ్మడి గాడు వస్తాడు. గా ఎల్లే బాబు బిడ్డను మా బొమ్మడి గారికి మాట్లాడదాం అనుకుంటున్నాం. అందుకే అన్న నేను వేద్దామని చెప్పి అన్నని రమ్మంటా అన్న. ఏంది నువ్వు చెప్పేది? గా పోర్ని గీ పోరనికా? గీనికో పని రేవు లేదు, మాట రేవు లేదు. అద్దు గా పోరు ఎందుకు? సపరేకుండూరి. అయ్యో గట్లంటున్నావేందక్క? వాడు పని రేవున పడ్డాడు. అమ్మ కూడా ఓ పిల్లని చూసి పెళ్లి చేద్దామన్నది, అందుకే సంబంధం చూద్దామంటారు. నేను అనేది గట్ల కాదే స్వప్న, ఆ పోరికి మాట రేవు లేదు, ఎవరితో ఎట్లా మాట్లాడానో తెలియదు. వీడికి కూడా ఓపికే లేదు. ఇద్దరు ఊకే సంసారంలో చిటపట అనుకుంటుంటే ఊళ్ళెదుల్లో మనం చూసుకుంటే ఎట్లుంటాం చెప్పు? అద్దు ఆ పోరద్దేమద్దు, ఇంకెవరన్నా చూసి చేద్దాంతి. ఆ పొల్ల అవ్వాయకు ఒక్కతే బిడ్డాయే, కట్నం కూడా కొంచెం ఎక్కువ తక్కువ పోతా అన్నారు. ఇక వాళ్ళకి వాళ్ళు మంచిగా బతుకుతారు కదా అనుకున్నాం. కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది అక్క. నువ్వు వద్దంటున్నావు కదా, అద్దుతి ఇంకా వేరే సంబంధం ఏదైనా చూద్దాం. ఇగో ఆ మామయ్యకు ఫోన్ చేసి తమ్మునికి ఏదో పని ఉన్నది అత్తలేమని చెప్పు. సరే తీ. ఆగో ఏంది తలుపులు వేసినావు? మీరేమో అంగడికి పోతారు, నేనేమో పొలం గడికి పోతా అనుకున్నా. ఇంటికాడ ఎవరు లేరని తలిపేసినా అంతే. అవునా, సరే దారి. అరే తమ్ముడు దా ఇంట్లోకి పోదాం. ఈ సంబంధం కాకపోతే ఇంకో మంచి సంబంధం చూద్దా తీరా దా. నేను రానక్క, నాకు వేరే పని ఉన్నది, నేను పోతాన్నా. అరే రారా.
నేను రాను బావా, నేను పోతానా. చాయ్ అయిపోదు రారా. నాకు ఛాయ్ అద్దు ఏమద్దక్క. అరే పోనీ రాదే, వానికేం పని ఉన్నదో, నువ్వు పోరా. మా బావ ఇంకా వస్తలేదు. ఏంద్రా శంకరి గీడికి రమ్మన్నావు? ఇంటికి వస్తే ఏమైందిరా? ఏ ఇంటికేం రావాలి బావా, ఆ పెద్ద బావ లక్క నన్ను చూసి తోరుతూనే లేదు. ఎటు పడతాడే మాట్లాడుతుంది. ఏమో వాళ్ళ అమ్మగారింటి నుంచి తీసుకొచ్చి నాకు పెట్టినట్టు, ఆ రెక్కల కట్టం ఇచ్చినట్టు ఎటు పడతాడు మాట్లాడతా. నేను ఎందుకు పడతా బావా? నేనేమో మా అక్క ఉన్నది, మా బావ ఉన్నాడు, నేనైతే ఆమెనేమన్నా ఓడుతూనే లేదు నన్ను చూస్తే. ఇక నువ్వేమో మా అన్న వదిన అని అలా మాట చెవదాటం అవుతుంది. నాకు రాబుద్ది లేదు బావా, నేను రాను ఇంటికి. వేరేటోళ్ళు అయితే అంటదారా తమ్ముడు వేపటికే అన్నది, దానికే ఫీల్ అవుతావా? నువ్వు ఆ మాటలు ఏం పట్టించుకోకు, మా ఇంటికి పోదా. ఎందుకంటది బావా, నువ్వు అను పడతా, అక్కడ అనుమానం పడతా. గామె ఏంద్రా అనేది? మీ ఇంట్లో గామె పెత్తనం ఏందో నాకు అర్థం అవుతలేదు. విత్తనమేంద్రా, ఏదో మంచి చెడు ఆలోచించి చెప్తాంది. ఇంటికి పెద్ద కోడలేనే, గా మాత్రం అనకుంటే ఎట్లా? అనని బావా, మిమ్మల్ని అంటే మీరు పడతారు, మందిని అంటే మంది ఎందుకు పడతారు? ఇప్పుడు చూడు, నా లగ్గం ఎత్తగొట్టే. ఎవరెట్లుంటే ఆమెకేంది బావా, నాకు అర్థం కాదు. అయినా మీకు లగ్గం అయ్యి గిన్నె ఎట్లా అవుతుంది, మీరు ఇంకెందుకు పోతున్నారో నాకైతే అర్థం అవుతలేదు. మీరు ఏరు పడితేనే మీ ఇంటికి వస్తా బావా, లేకుంటే మీ ఇంటికి రానేం రాను. ఎందుకు రకంత కోపం? ఏరువాడి మమ్మల్ని ఏడిపోమంటావురా? మా అన్న మంచిగానే ఉండే, మా వదిన మంచిగానే ఉండే, మాకేమన్నా లొల్లులు పంచాయతీలు అయినాయా? ఆ లొల్లు పంచాయతీ కాకుండా వాళ్ళు ఎందుకున్నారో తెలిసేనా బావా? ఏరువాడ నాటికి దాన్ని వెనకేసుకోవచ్చా అని. అటు అక్క మాట సాగనీయకుండా, నీ మాట సాగనీయకుండా ఇంట్లో ఆల పెద్దనమే నడుతుంది. ఆఖరకు మిమ్మల్ని ముస్తారు. ఈ ముచ్చట నీకు అర్థం అవుతలేదు. ఎందుకు మాట్లాడతావురా అని అచ్చిరాని మాటలు? అచ్చిరాని మాట్లాడి నీకు అనిపిస్తుంది బావా. సరే, నేను చెప్పిన ముచ్చట్లన్నీ నమ్మకు, కనుక ముచ్చట చెప్తా ఇను బావా. ఏంటిదిరా? మీ అన్న గుట్ట కింద ఎకరం భూమి కొన్నాడు. అది ఎవరిదో కాదు, మా దోస్తు శ్రీధర్ గాంధీ. అలా చెల్ల పెళ్లి కోసం అమ్మితే మీ అన్న కొన్నాడు. ఆ పైసలు ఎక్కడి? పొత్తులే కాదా? ఆ ముచ్చట నీకు ఎరికేనా? తెలియదు. అయిపోయా అంటే కాదు బావా, అర్థం అవుతలేదా? నిన్ను మీ అన్న ఎట్లా చేస్తారో, మీ వదిన నుండి మీ అన్న కలిసి. ఇక నీ ఇష్టం. ఇట్లా తెలవకుండా ఇంకెన్ని చేస్తారో చూస్తానా నువ్వు? నేను చూస్తానా? ఇంకా మళ్ళా నన్నే అనబడతావు నువ్వు. ఇక నీ ఇష్టం బావా, నేను పోతానా. ఏ మోనికా, మోనికా, ఏంటి? ఇంకా కొడుకులు తీసుకురావే. నల్ల వచ్చినప్పుడల్లా నీళ్ళు కాడుతాయి. ఇది గోసటక పెడదాం. సరే అది మంచిగా పెట్టు, నువ్వు నేను తీసుకొస్తా కానీ. అన్నా, ఏందిరా? నీతోటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? ఇంట్లో వా, చెప్తా. ఏమైంది? ఏంటో చెప్పరాదు. మేము వేరు పడదాం అనుకుంటాను. మీరు కూడా ఏందిరా? మాకు లేని ఆలోచన నీకేంది? ఎందుకుంటది? మీకుండది. పొత్తుల సంసారంలోనే అన్ని ఎలా తీసుకుంటారు కదా. అగో ఏమైంది? ఏమో గరంగా మాట్లాడతాను. మనం ఏరు పడదాం, అదే ముచ్చటే మాట్లాడతానా. ఏరు పడదామా? ఎందుకు? ఇప్పుడు నీకేం కట్టమైతుంది? నీకేం తెలియదు, నువ్వు ఊకే చెప్పనా. అగో ఇప్పుడు పొత్తులుంటే ఏం నష్టం అవుతుంది? ఏరు పడదామంటాను. నాకు నష్టమే అవుతుంది. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ స్వార్థానికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతారు. అరే నీకేం నష్టమైందిరా? నాకేం నష్టం కాలేదు అన్న, నీకేం తెలియదా? ఇవన్నీ కాదు, నేను వేరు పడతా. మనం ఇంట్లోకి అన్ని మాట్లాడుకుందాప్ప. అగో అంతన పొందన లేకుండా మాట్లాడతావు. ఇప్పుడు నీకేం నష్టమైంది? నిన్ను కాదని మేమేం తిన్నాం, ఏం స్వార్థం చూసుకున్నాం? నీకు తెలియదు అవదనే. అగో మళ్ళా గట్నే అంటాడు. నాకు తెలిసినాక నిన్నెందుకు అడుగుతా నేను? ఏంటిదో చెప్పు ముందు. చేసిందంతా చేసి ఇప్పుడు నాకు ఏం తెలియదు అని అంటే ఏంది వదనే? మా ఇద్దరు తెలియకుండా మీ ఇద్దరు గుట్ట కింద ఎకరం భూమి కొనలేదా? ఆ పైసలు ఎక్కడి? పొత్తులే కదా అంటే నన్ను ముంచినట్టు కాదా? ఎవరని తోడు అన్నది? మన తీసుకురాబో, అడుగుతా. తోడబుట్టినోడు మోసం చేసిన కనబడతాను నేను. తీసుకురాబో. అరే నా గుణం మీద నీకు తెలియదారా? ఏమో లేని మాట్లాడుతుంటాడు. అన్నా, నువ్వు బెదిరించినంత మాత్రాన నేను అదిలేటోని కాదు. నాకు గవర్న ఎందుకన్నా? ఇంట్లో వా, నా లెక్కలేందో నాకు చెప్పు, నాకు వచ్చేది నాకు వంచు. నేను బయట ఎక్కనన్నా పోయి బతుకుతా. అనిలు, నువ్వు ఆవేశపడకు. నీకు భూమి కొన్నామని చెప్పిన మహానుభావులు ఎవరో గాని మన చిన్నమామ కొడుకు పేరు రాయేశం, అన్న పేరు కూడా రాయేశం. 2 నెలల కిందటైతే వాళ్ళు ఎకరం భూమి కొన్నారు. వాళ్ళ పేరు చెప్తే నువ్వు అన్న పేరు అనుకున్నావు. అయినా మిమ్మల్ని కాదని మేము బుక్కడ బువ్వ కూడా ఎక్కువ తినలే. ఏ స్వార్థం చూసుకోలే. మేము ఏ భూమి కొనలే.
మీతో ఇన్ని రోజులు కలిసి ఉండి మిమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటే గివ్వమ్మా నీ మాటలు అనేది. మంది మాటలు పట్టుకొని నువ్వు ఇట్లా మాట్లాడితే ఎవరు పడరు ఇక్కడ. ఎందుకు పడతావు అదే? నువ్వు పడవు. నువ్వు అంటే అందరూ పడాలి. ఇంటికి వచ్చిన అదిరించి మాట్లాడు, బెదిరించి మాట్లాడు, విలువ లేకుండా మాట్లాడు, ఇంటికి ఎవరిని రాకుండా చేసుడు. నువ్వు మాట్లాడే మాటలు కూడా ఇంటికి వస్తాడా? ఏ ఆగు! అక్క కోపంగా మాట్లాడినంత మాత్రాన మంచిది కానట్ట. మంచిగా ఉండాలనుకుంటారు ఎవరైనా కోపంగానే మాట్లాడతారు. తీయగా మాట్లాడటోళ్ళే చెడిపోవాలని చూస్తారు. అక్క గుణం ఏందో నాకు తెలియదా? అక్క సరిసినట్టు మాట్లాడినంత మాత్రాన కొచ్చదైపోతుందా? అక్క మాట తీరే గంట, అది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. ఎవడో ఏదో చెప్పిండట ఈ నచ్చి ఇక్కడే ఉంటాడు. ఏర్వడు లేదేం లేదు, సపడేకుండు. అరే తమ్ముడు, వదిన మాట్లాడే ప్రతిసారి నువ్వు కోపాన్ని చూస్తున్నావురా, కానీ వదిన మనసు చాలా మంచిదిరా. అది అందరి బాగు కోసం చూస్తుందిరా. గుణం నీకు తెలియదురా. కోపాన్ని చూడక మంచితనం చూడు. ఇట్లా మంచిగా ఉండే నన్ను ముంచుతారు. అరే నీకు చెప్తాంటే అర్థమైతే లేదా? అక్క గంటగానే మొత్తుకుంటాండి. మన చిన్న మామల కొడుకు రాయేశం బాబు అన్నాడు. బాబుకుంటే మనకు తెలియకపోవునా? మనకు చెప్పకపోవునా? ఇంట్లో కాగితాలు ఉండకపోవునా? ఏ ఒక్క రోజు అన్నాళ్ళు మాట్లాడుకోగా మనకు తెలియకపోవునా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అరే తమ్ముడు, నేను నిన్ను మోసం చేయరా, నువ్వు నా బలం రా. నేను నిన్ను మోసం చేస్తున్నారా? ఆయన మనసులో పడ్డది పోయేటట్లేదు. ఆలు పోవుడు ఎందుకు, మనమే ఇంట్లోకి వెళ్ళి పోదాంపా. అక్క ఆగక్క, మీరు ఏడుకోవలేదు. ఎందుకు అక్క వాళ్ళని బాధ పెడతాన్నావు? సప్పుడేకుండు, ఇంట్లో పోయినాక మాట్లాడుకుందాంపా. అంటే నేనే అపార్థం చేసుకున్నానే. అవునరా తమ్మి, నువ్వు అపార్థం చేసుకుంటావు. నిన్ను కాదు నేను పని చేస్తానారా, నువ్వు నా బలం రా. చూసినావా అక్క బావ ఎంత బాధపడతారో? అన్ని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతావు. ఎవడో ఏదో చెప్పిండని అచ్చి వాళ్ళని బాధ పెడతవి. చూడు వాళ్ళు ఎట్లా బాధపడతారో. నేనే అపార్థం చేసుకున్నానే సప్న. అన్నా నాదే తప్పే, నన్ను క్షమించు. పారి ఇంట్లోకి పోదాం. పా.